హాయ్ ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో సుమతి అనే ఒక వితంతువు తన అత్తమామలతో నివసిస్తూ ఉండేది. 30 ఏళ్ల సుమతి ఒక ప్రమాదంలో తన భర్త సంజీవ్ను కోల్పోయింది. భర్తను కోల్పోయిన సుమతి ఎవరికీ భారం కాకూడదని ఊరి జమీందార్ పొలంలో కూలికి వెళ్లేది. ఆమె 5 ఏళ్ల కొడుకు దీపక్ ఆమె జీవితానికి ఏకైక వెలుగు. కొడుకుకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని సుమతి ఎప్పుడూ ఆలోచించేది. గ్రామ ప్రజలకు సుమతి అందం, సౌమ్యత మరియు ఆమె ప్రవర్తన పట్ల అపారమైన గౌరవం ఉండేది. జమీందార్ పేరు కరుణాకరుడు. 60 ఏళ్ల శక్తివంతమైన ధనవంతుడైన వ్యక్తి. అతని పెద్ద భవనం, వందలాది ఎకరాల పొలాలు మరియు గ్రామంపై అతని ప్రభావం అందరినీ ఆశ్చర్యపరిచేది. అతని కళ్లల్లో క్రూరత్వం స్పష్టంగా కనిపించినా అతని మాటలు ఇతరులను ఆకర్షించేవి. కరుణాకరుడికి 3 భార్యలు ఉండేవారు, కానీ 3 రహస్యంగా మరణించారు. ఇది సాధారణ మరణమని గ్రామస్తులు భావించినప్పటికీ కొందరి మనసులలో కరుణాకరుడు మగాడు కాదని, అందుకే 3 భార్యలను తానే చంపాడని అనుమానం ఉండేది. కానీ ఎవరూ అతనికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ధైర్యం చేయలేదు. ఒకవేళ అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరూ బ్రతికి ఉండేవారు కాదు. ఇలాంటి కరుణాకరుడి పొలానికే సుమతి కూలి పనికి వెళ్లేది. అతను ఆమె కష్టసుఖాలను విచారించే నెపంతో ఆమె వెంటే తిరుగుతూ ఇబ్బంది పెట్టేవాడు. ఆమెకు కూలి డబ్బు ఇచ్చే సందర్భంలో ఆమె శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. కరుణాకరుడు ఎంత ఇబ్బంది పెట్టినా సుమతి తన కొడుకు భవిష్యత్తు కోసం అన్నీ సహిస్తూ కాలం గడిపేది. ఎందుకంటే ఊరంతా అతన్ని చూసి భయపడుతుండగా సుమతి ఒక్కతే అతన్ని ఏమీ చేయలేని స్థితిలో ఉండేది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న కరుణాకరుడు సుమతిని దక్కించుకోవాలని ఒక పెద్ద పథకం వేశాడు. ఒకరోజు సుమతి అతని పొలాల్లో పనిచేస్తుండగా కరుణాకరుడు సుమతి అత్తమామల వద్దకు వెళ్ళి, మీ కోడలి కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. నేను ఆమెను పెళ్లి చేసుకొని ఆమె భవిష్యత్తును తీర్చిదిద్దుతాను మరియు ఆమె కొడుకుకి కూడా మంచి జీవితాన్ని ఇస్తాను అని హామీ ఇచ్చాడు. కరుణాకరుడి చరిత్ర తెలిసిన సుమతి అత్తమామలు ఈ పెళ్లికి మొదట ఒప్పుకోలేదు. వద్దు యజమాని, మా అబ్బాయి చనిపోయినప్పటి నుండి సుమతికి మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఆమెకిప్పుడు కావలసింది తన కొడుకు భవిష్యత్తులు తీర్చిదిద్దడమే తప్ప మరేమీ లేదు అని స్పష్టంగా చెప్పారు. కరుణాకరుడు వారి ముందు డబ్బు కట్టలను కుమ్మరించి, దయచేసి ఒకసారి ఆలోచించండి. భార్య లేకుండా నేను చాలా బాధపడుతున్నాను. నాలాగే సుమతి కూడా భర్త లేకుండా బాధపడుతోంది. మీరు సుమతికి ఇచ్చి నాతో పెళ్లి చేశారంటే మా ఇద్దరికీ ఒక జీవితం లభిస్తుంది. మీ కోడలు నా బాగోగులు చూసుకుంటూ నా భవనంలో కాలం గడిపితే చాలు. నేను ఆమెను మహారాణిలా చూసుకుంటాను అని చెప్పాడు. డబ్బు రాసిని చూసిన సుమతి అత్తమామలు, మేము ఆమెను పెళ్లికి ఒప్పిస్తా, మీరు నిశ్చింతగా ఉండండి అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత సుమతి పని నుండి రాగానే ఆమె అత్తమామలు కరుణాకరుడి పెళ్లి ప్రతిపాదన గురించి ఆమెకు చెప్పారు. సుమతి, మాకు వయసు అయిపోయింది. నీ బాగోగులు చూసుకోవడానికి నీకు ఒక మగాడి తోడు అవసరం. ఒంటరితనాన్ని అనుభవించడం నువ్వు అనుకున్నంత సులభం కాదు. దయచేసి మా మాట విను. ఎన్ని రోజులని కూలి చేసుకుంటూ వనవాసం చేస్తావు? కరుణాకరుడిని పెళ్లి చేసుకొని సుఖంగా జీవించు అని చెప్పారు. సుమతి మొదట నిరాకరించింది. కరుణాకరుడి ప్రవర్తన సరిగా లేదు. అతని చూసి చూపులు సరిగా లేవు. ఇప్పటికే అతనికి 3 పెళ్లిళ్లు అయ్యాయి. పైగా అతనికి వయసు అయిపోయింది అంది. ఆమె అత్తమామలు, సుమతి అతని చూపులే అలా ఉంటాయి. మాట్లాడే స్వభావమే అంతా. చూడటానికి కఠినంగా కనిపించినా అతను చాలా మంచివాడు. నువ్వు ఊరి జనం మాటలు వినవద్దు. నీ కష్టానికి ఎవరూ రారు. కేవలం నీ జీవితం మరియు నీ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించు అని చెప్పి పెళ్లికి ఒప్పించారు. తనకు ఇష్టం లేకపోయినా తన కొడుకు భవిష్యత్తు కోసం మరియు అత్తమామల ఒత్తిడికి తలొగ్గి కరుణాకరుడిని పెళ్లి చేసుకోవడానికి సుమతి అంగీకరించింది. కానీ ఆమెకు కొంచెం కూడా తెలియదు, ఈ పెళ్లి తన దిశనే మారుస్తుందని, తన జీవితంలో అతిపెద్ద మార్పును తెస్తుందని. ఊరి జనమంతా సుమతి కరుణాకరుడిని పెళ్లి చేసుకుంటే ఎక్కువ రోజులు బ్రతకదు, ఆమెను కూడా చంపేస్తాడు అని గుసగుసలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుమతి పెళ్లి చేసుకొని కరుణాకరుడితో అతని భవనంలోకి అడుగుపెట్టింది. అతని భవనాన్ని చూస్తుంటే ఆమెకు ఇంద్రలోకాన్ని చూసినంత అనుభవం కలిగింది. పెద్ద పెద్ద స్తంభాలు, ఖరీదైన ఫర్నిచర్, వెండి పళ్ళాలు మరియు గ్లాసులు, అంతా రాజవైభవంలా కనిపించింది. ఆ రోజు రాత్రే సుమతి మరియు కరుణాకరుడికి శోభనం రాత్రి ఏర్పాటు చేశారు. సుమతి ఇష్టం లేని మనసుతోనే పాల గ్లాసు పట్టుకొని పటేల్ గదిలోకి వెళ్ళింది. సుమతి కోసం ఎదురు చూస్తున్న కరుణాకరుడు ఆమె గదిలోకి రాగానే ఆమె వద్దకు వెళ్ళాడు. అతన్ని ఆపి సుమతి కన్నీళ్లు పెడుతూ చెప్పింది, నాకు కొద్ది రోజులు సమయం ఇవ్వండి. నా గతాన్ని మర్చిపోలేకపోతున్నాను.
నా భర్త జ్ఞాపకాలు నన్ను ఎక్కువగా వేధిస్తున్నాయి. దయచేసి ఈరోజు వద్దు అంది. కరుణాకరుడు ఎక్కువగా ఒత్తిడి చేస్తే పని జరగదని భావించి విసుగ్గా గొనుక్కుంటూ తన రహస్య గదిలోకి వెళ్ళిపోయాడు. కరుణాకరుడికి ఒక అలవాటు ఉండేది. అతను తన డైరీలో ప్రతిరోజు జరిగే అన్ని సంఘటనలను రాసుకునేవాడు. ఈ రోజు జరిగిన సంఘటనను కూడా రాసి దాన్ని తన రహస్య గదిలోని పెట్టెలో భద్రపరిచాడు. అతని గదిలోకి భార్య గాని ఇంటి పనివాళ్లు గాని ఎవరూ వెళ్లేవారు కాదు. మరుసటి రోజు కూడా శోభనం కోసం సుమతిని వేధించడం మొదలుపెట్టాడు. కానీ సుమతి అతనికి అనుమతి ఇవ్వకపోవడంతో ఆమెను కోపంగా తిడుతూ తన రహస్య గదిలోకి వెళ్ళిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. సుమతి అతనితో శోభనం చేసుకోలేదు. కరుణాకరుడి కోరిక తీరక మృగంలా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఆమెను గౌరవంగా చూడకుండా తన ఆశలకు బలి అయిన వస్తువులా చూసేవాడు. ఆమె కొడుకును కూడా దూరం పెట్టే ప్రయత్నం చేసేవాడు. ఇలా ఒకరోజు సుమతి కరుణాకరుడికి కాఫీ ఇవ్వడానికి అతని రహస్య గదిలోకి వెళ్ళింది. కరుణాకరుడు ఒక డైరీలో ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు. అతను సుమతిని చూసి కోపంతో ఆమె చంపై కొట్టి ఇంకెప్పుడూ ఈ గదిలోకి రావద్దు అని తిట్టి హెచ్చరించాడు. సుమతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ గది నుండి బయటకు వచ్చింది. ఈ మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు? భార్య అంటే కేవలం అతనితో పడుకోవడానికి మాత్రమే పనికి వస్తుందా? ఆమె భావనలకు ఏ గౌరవం లేదా అని ఆలోచిస్తోంది. అదే ఆలోచనలో ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. ఆమె కరుణాకరుడి రహస్య గదికి కాఫీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక డైరీపై 3 భార్యల జీవిత చరిత్ర అని రాసి ఉండడం చూసింది. అది గుర్తు చేసుకున్న సుమతికి 3 భార్యల జీవిత చరిత్ర అని డైరీపై ఎందుకు రాసుకున్నాడు? ఆ డైరీలో ఏముంది అనే కుతూహలం కలిగింది. ఆ డైరీని చూడాలని మరియు ఆ రహస్య గదిలో ఉన్న ఇతర పత్రాలను చూడాలని సుమతి పంతం పట్టింది. కానీ అంత సులభంగా అతని గదిలోకి వెళ్లడం సాధ్యం కాదు. అతను ఎప్పుడూ అదే గదిలో ఉండేవాడు. బయటకు వెళ్లేటప్పుడు పెద్ద తాళం వేసుకుని వెళ్లేవాడు. అప్పటి నుండి సుమతి కళ్ళు ఆ రహస్య గది తలుపుపైనే ఉండేవి. ఆమె దానిలోకి ప్రవేశించడానికి వేచి చూస్తోంది. కానీ కొన్ని రోజులు గడిచినా అతని గదిలోకి వెళ్లే సమయం రాలేదు. ఒకరోజు కరుణాకరుడు పక్క ఊరిలో ఫంక్షన్ ఉందని వెళ్ళాడు. తిరిగే ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 గంటలు దాటింది. బాగా తాగా తూలుతూ వచ్చాడు. అతన్ని గమనించిన సుమతి ఇదే సరైన సమయంని భావించి అతన్ని జాగ్రత్తగా తీసుకువెళ్లి అతని రహస్య గదిలో పడుకోబెట్టింది. కొద్ది నిమిషాల్లోనే అతను నిద్రలోకి జారుకున్నాడు. సుమతి అక్కడే ఉన్న ఒక పాత చెక్క పెట్టెను తెరిచింది. అందులో కొన్ని డైరీలు మరియు డాక్యుమెంట్స్ దొరికాయి. ఆ డైరీలలో మొదట 3 భార్యల జీవిత చరిత్ర అనే డైరీని చదవడం ప్రారంభించింది. కరుణాకరుడి మొదటి భార్య అతని మగతనం గురించి అవహేళనగా మాట్లాడింది. కరుణాకరుడికి కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా అతను సంసారానికి పనికిరాడని నిందించింది. అందుకే కరుణాకరుడు తన మొదటి భార్య తినే ఆహారంలో ప్రతిరోజూ విషం కలిపి ఎవరికీ అనుమానం రాకుండా నెమ్మదిగా చంపేశాడు. ఆ తరువాత 2వ భార్య, ఆ తరువాత 3వ భార్య, ఇప్పుడు సుమతి వంతు. సుమతి ఇంకా నాతో శోభనం చేసుకోలేదు. అది పూర్తయ్యాక ఆమె ఏమి చెబుతుందో ముందు ఏమవుతుందో చూడాలి అని రాసి ఉంది. సుమతి భయంతో అదంతా చదివింది. ఆ తరువాత ఆమె కళ్ళు ఇంకో డైరీపై పడ్డాయి. ఆ డైరీని తెరిచి చదవగానే సుమతికి పిడుగు పడినట్లయింది. ఎందుకంటే అందులో ఇలా రాసి ఉంది: ఒకరోజు సుమతి తన భర్త మరియు కొడుకుతో ఊరి గుడికి వెళుతోంది. ఆమె చందనం లాంటి అందం మరియు శాంతమైన ముఖం నా దృష్టిని ఆకర్షించాయి. ఆమెను చూసిన వెంటనే ఈ సుందరిని నాదానిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆమె భర్త సంజీవ్ బ్రతికి ఉంటే సుమతి నాకు దక్కదు అని ఒక ఉపాయం చేశాను. సంజీవ్ కదలికలను గమనించడానికి నా సేవకులను పంపాను. ఒక రాత్రి సంజీవ్ తన పని నుండి ఇంటికి తిరిగి వస్తుండగా నా సేవకులు అతన్ని చంపేశారు. సంజీవ్ శరీరాన్ని అడవిలోని ఒక లోయలో పడేసి అది ప్రమాదమని నమ్మించాను. ఊరి జనం దీనిని ఒక దుర్ఘటనగా భావించారు. కానీ ఆ ప్రమాదం వెనుక నా హస్తముందని ఎవరికీ తెలియదు. సంజీవ్ మరణంతో సుమతి వితంతువు అయ్యింది. ఆమె జీవితంలో చీకటి ఛాయలు కమ్ముకున్నాయి. ఇప్పుడు నా భార్య అయ్యింది. ఆమెను ఇంకా తాకలేదు. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాను అని రాసి ఉంది. అది చదివిన తరువాత సుమతి కళ్ల నుండి కన్నీళ్లు ధారగా ప్రవహించాయి. తన భర్త మరణం వెనుక ఈ క్రూరుడి హస్తముందని తెలిసిన వెంటనే ఆమె దుఃఖం ఆగ్రహంగా మారింది. నేను ఈ కామాంధునికి శిక్ష విధించకపోతే నా భర్త ఆత్మకు శాంతి లభించదు అని ఆమె శపం చేసింది. ఆ తరువాత సుమతి తన ఆవేశాన్ని దాచుకొని తెలివిగా ప్రవర్తించాలని నిర్ణయించుకుంది. ఆమె తన కొడుకు భద్రత గురించి చింతించి అతన్ని తన అత్తమామల వద్దకు పంపించింది. అయితే సుమతికి ఒక అనుకోని సహాయం లభించింది.
ఊరిలో సునందమ్మ అనే ఒక వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. సునందమ్మ కరుణాకరుడి మొదటి భార్యకు దూరపు బంధువు. ఆమెకు కరుణాకరుడి దుశ్చర్యల గురించి అనుమానం ఉండేది, కానీ సాక్ష్యం లేక మౌనంగా ఉండేది. సుమతి సునందమ్మ వద్ద తన కథను చెప్పినప్పుడు సునందమ్మ ఆమెకు ఒక రహస్యాన్ని చెప్పింది. కరుణాకరుడి మొదటి భార్య చనిపోయే ముందు ఒక ఉత్తరాన్ని నాకు ఇచ్చింది. ఆ ఉత్తరంలో నా ప్రాణాలకు ప్రమాదం ఉంది అని రాసి ఉంది, కానీ నేనప్పుడు ఏమీ చెయ్యలేకపోయాను. ఇప్పుడు నువ్వు ఈ ఉత్తరాన్ని ఉపయోగించుకోవచ్చు అని సునందమ్మ చెప్పింది. ఈ ఉత్తరం సుమతికి ఒక పెద్ద ఆయుధమయ్యింది. సుమతి సునందమ్మ సహాయంతో కరుణాకరుడి దుశ్చర్యల గురించి మరిన్ని సాక్ష్యాలను సేకరించింది. అప్పుడు సుమతికి ఇంకో విషయం తెలిసింది. అదేంటంటే కరుణాకరుడికి తెలియకుండా ఒక రహస్య శత్రువు కూడా ఉన్నాడు. అతని పేరు కుమార్, ఒక యువ న్యాయవాది. కుమార్ తండ్రిని కూడా కరుణాకరుడు అంతమొందించాడు. కుమార్ తన తండ్రిని రహస్యంగా చంపిన కరుణాకరుడిపై పగ తీర్చుకోవడానికి ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో సుమతి కుమార్ను కలిసింది. వారిద్దరి సంభాషణలో ఇద్దరి శత్రువు ఒక్కడే అని తెలిసింది. కుమార్ సుమతికి చట్టపరమైన సహాయాన్ని అందించాడు. కానీ వీరు ఏది చేసినా అన్ని చోట్ల కరుణాకరుడు మనుషులే ఉండేవారు. కరుణాకరుడు తన దుశ్చర్యలను కప్పిపుచ్చుకోవడానికి ఊరి పోలీస్ స్టేషన్లోని ఒక అధికారికి లంచమిచ్చి తన చేతి బొమ్మలా మార్చుకున్నాడు. ఈ అధికారి పేరు ఇన్స్పెక్టర్ అజయ్. కరుణాకరుడు ఎలా చెబితే అలా వింటూ అతనికి అనుకూలంగా పనిచేసేవాడు. ఇదంతా తెలుసుకున్న సుమతి, కుమార్ మరియు సునందమ్మ కలిసి ఒక పథకం వేశారు. దాని ప్రకారం సుమతి కరుణాకరుడి వద్దకు వెళ్ళి, నీ దుశ్చర్యల గురించి అంతా నాకు తెలిసిపోయింది. నీ ముగ్గురు భార్యలు ఎలా చనిపోయారు మరియు నా భర్తను నువ్వు ఎలా చంపావో నాకు తెలుసు. నేను అన్ని విషయం ఊరి జనానికి చెబుతాను. నీ ముసుగును బట్టబేలు చేస్తాను అని ధైర్యంగా చెప్పింది. ఇది విన్న కరుణాకరుడు ఆవేశంతో ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయితే కరుణాకరుడికి తెలియని విషయం ఏమిటంటే సుమతి ఈ నాటకాన్ని కుమార్ రహస్యంగా కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడు. కరుణాకరుడు కోపంతో ఆమెను తిడుతూ కొట్టడానికి ముందుకు రాగా కుమార్ ఒక రహస్య కెమెరాతో అన్నీ చిత్రీకరిస్తున్నాడు. కరుణాకరుడు ఎంత భయపెట్టినా సుమతి భయపడకుండా నవ్వడం చూసి కరుణాకరుడికి అనుమానం వచ్చింది. అతను పక్కకు తిరిగి చూడగా కుమార్ కెమెరా పట్టుకుని తెర వెనుక నిలబడి ఉండటం కరుణాకరుడి కంటపడింది. దాన్ని చూసి కరుణాకరుడు ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఒక క్షణం నిశ్చేష్టుడయ్యాడు. కుమార్ ఒంటరిగా వెళ్లకుండా పోలీసులను కూడా కరుణాకరుడి భవనం చుట్టూ నిలబెట్టి తాను పిలవగానే వచ్చి కరుణాకరుడిని బంధించమని హెచ్చరించి ఉన్నాడు. ఇప్పుడు కుమార్ పిలవగానే పోలీసులు వచ్చి కరుణాకరుడిని బంధించారు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ అజయ్ లంచం తీసుకుంటుండగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ బృందం అతన్ని అరెస్టు చేసింది. అజయ్ తనను తాను కాపాడుకోవడానికి కరుణాకరుడి దుశ్చర్యల గురించి కూడా అవినీతి నిరోధక శాఖ బృందం ముందు బయటపెట్టాడు. కరుణాకరుడిని కోర్టులో హాజరుపరిచారు. అతని దుశ్చర్యలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మొదటి నేరం, అతని మొదటి భార్య మరణం వెనుక విషప్రయోగం ఉంది. దీనికి సునందమ్మ ఉత్తరం సాక్ష్యమయ్యింది. రెండవ నేరం, రెండవ మరియు మూడవ భార్యల మరణాలకు కూడా అతనే కారణం. దీనికి డైరీలు సాక్ష్యమయ్యాయి. మూడవ నేరం, సుమతి భర్త హత్య. దీనికి డైరీ మరియు కుమార్ రికార్డింగ్ సాక్ష్యమయ్యాయి. నాలుగవ నేరం, కుమార్ తండ్రి హత్య. దీనికి ఇన్స్పెక్టర్ అజయ్ ఒప్పుకోలు సాక్ష్యమయ్యింది. ఇవన్నీ పరిగణించిన న్యాయస్థానం కరుణాకరుడికి యావజీవ కారాగార శిక్ష విధించింది. ఒకప్పుడు శక్తి మరియు గౌరవంతో నిండిన కరుణాకరుడి జీవితం ఇప్పుడు జైలు గోడల మధ్య ముగిసింది. సుమతి తన ధైర్యంతో తన భర్త మరణానికి న్యాయం చేకూర్చింది. ఆమె తన కొడుకు దీపక్తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కుమార్ తన తండ్రి మరణానికి కారణమైన కరుణాకరుడికి శిక్ష పడేలా చేసి తన తండ్రి ఆత్మకు శాంతిని కలిగించాడు. సునందమ్మ తన జీవితపు చివరి దినాలను శాంతంగా గడిపింది. ఫ్రెండ్స్, అన్యాయం అధికారంతో ఎంతకాలం రాజ్యమేలినా ధైర్యంగా నిలబడే ఒక్కరి ముందు ఓడిపోక తప్పదు. తెలివి అనే ఆయుధంతో సత్యం బయటపడుతుంది. చివరకు న్యాయమే గెలిచి ధర్మాన్ని నిలబెడుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అని కోరుతూ వందనాలు.